అందరికి నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేసిండ్రు. మరి ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మల్లిపతి సుధిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న. సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ. అందరికీ నమస్కారం. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల సందర్భంలో మన ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నామినేషన్ సందర్భంగా మన ప్రాంతానికి వచ్చి మనను ఉద్దేశించి మాట్లాడే అవసరం ఉంది కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అశేష జనానికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా మన అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కాంటెస్టెడ్ క్యాండిడేట్ వజ్రేష్ యాదవ్ గారికి, హనుమంత్ రెడ్డి గారికి, మధు యాస్కి గారికి, వేదికపై ఉన్నటువంటి చాడ వెంకటరెడ్డి గారికి, పూర శ్రీశైలం గారికి, చాలామంది పెద్దలు, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నాదమ్ముళ్లకు పేరు పేరు నమస్కారాలు. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత కేంద్రంలో ఉండేటువంటి మన సోనియా గాంధీ నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడై 3 సంవత్సరాలు నిరంతరం కేసీఆర్తో పోరాడి ఈనాడు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినారు. ఆ సందర్భంలో రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ మన ప్రాంతంలో మాత్రం శాసనసభ్యులు గెలవలేకపోయినారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందువలన ఈనాడు సునీతా మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించి ఏదైతే సోనియమ్మ గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను 5 గ్యారెంటీలను అమలు చేసినటువంటి ఘనత మరి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు దక్కిందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా రైతులకు రుణమాఫీ కూడా మరి 15 ఆగస్టు వరకల్లా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారు. కాబట్టి దానికి కూడా మనమంతా కూడా సంతోషపడాలి. అంతేకాదు మరి ధాన్యం కొనుగోలు కూడా మరి నెక్స్ట్ క్రాప్ నుంచి 500 బోనస్ ఇస్తున్నందుకు మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుదాం. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి
సునీతా మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఈరోజు వేదికకు ఇచ్చేసిన ఇక్కడి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జులు మదియాష్కి గారికి, మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మన ఇన్ఛార్జ్ హరివర్ధన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి, వజ్రేష్ యాదవ్ గారికి, హనుమంత్ రెడ్డి గారికి, వేదిక పైన ఇంకా పెద్దలందరికీ, ఇక్కడున్న నాతోటి మహిళా సోదరులందరికీ, సీనియర్ పార్టీ కార్యకర్తలకు అందరికీ, సీనియర్ పార్టీ లీడర్లందరికీ, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్గా నేను ఇక్కడ మీ ఆధ్వర్యంలో ఇక్కడ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన మల్కాజ్గిరి మాజీ ఎంపీ మన రేవంత్ రెడ్డి గారన్నని మీరెంతో కష్టపడి గెలిపించినందుకు నిజంగా అట్లనే అదే కృషితో ఇప్పుడు నన్ను కూడా గెలిపిస్తే మీకు అండగా ఉండి ఆయన నన్ను నమ్మి ఇక్కడికి పంపించినందుకు నేను నిజంగా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను మీకు అండగా 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తానని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ గత 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చెందక చాలా వెనుకబడిపోయింది. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి చేసే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, మన సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఇక్కడ నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున డెవలప్ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి తప్పకుండా నేను మీకు అండగా ఉండి మల్కాజ్గిరి ఏరియాని చాలా అభివృద్ధి చేశామని నిర్ణయించుకున్నాను. అన్న రేవంత్ రెడ్డి అన్న, ఇక్కడ మల్కాజ్గిరిలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలు ఆనందంగా ఉండాలి అంటే మన కార్యకర్తల్ని కోరుతున్న పార్టీని, కాంగ్రెస్ పార్టీని మనం నిజంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ రేవంత్ రెడ్డి గారు నేను కోరేది ఏంటంటే, మనం నిజంగా చాలా వరకు మన మల్కాజ్గిరిలో, మన పేడ్చల్ ఏరియాలో నేను చాలా వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు, గ్రౌండ్ వాటర్ లేక నీళ్ళ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారన్న. కొంపల్లి ఫ్లైఓవర్ పనులు నిజంగా నత్తనడకన నడవడం వలన ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్న. ఈ పనులు చాలా వేగవంతం అయ్యేలా మీరు కృషి చేయాలని సీఎం గారు మన రేవంత్ అన్నని కోరుతున్నాం. ముఖ్యంగా కుక్కట్పల్లి నియోజకవర్గంలో బోయిన్పల్లికి డివిజన్లో 100 పడకల హాస్పిటల్ కూడా కావాలని అడుగుతున్నారన్న. ఉప్పల్ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజు కావాలని అడుగుతున్నారన్న. ఇంకా ఇక్కడ అవసరాలు మీకు తెలియని కావన్న. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తాగునీటి, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయన్న. కాబట్టి ప్రభుత్వ సాయంతో వాటిని పరిష్కరించడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నానన్న. ఎందుకంటే మీ మీద ఆశతో ఉన్నారు ప్రజలు. గత ప్రభుత్వంలో ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా మీ సహనానికి, కార్యకర్తల ధైర్యానికి, మీ పోరాట తత్వానికి ప్రతీక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ని అవరోధాలు వచ్చినా, మీ మీద అక్రమ కేసులు పెట్టినా, మీరు నిజంగా వేధించినా కూడా మిమ్మల్ని ఏమాత్రం అదరక బెదరక ధైర్యంగా లక్ష్యం కోసం పనిచేసి 2023లో ఎన్నికల్లో విజయం సాధించారన్న మీరు. కాంగ్రెస్ పార్టీ, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ విజయాలతో మీ త్యాగాలు మరవలేనివని కార్యకర్తల్ని కోరుతున్నాం. అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా కృషి చేస్తే, నేను కూడా మీకు ఎలక్షన్ లోపు మీరు 25 రోజులు కష్టపడి పనిచేస్తే నేను కూడా పార్టీ కోసం, పార్టీ బలోపేతం కృషి చేస్తూ నేను కూడా మీకు 5 సంవత్సరాలు అండగా ఉండి
మీ ఎల్లవెల్లలా మీ సమస్యలు తీర్చడంలో నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మల్కాజిగిరి ప్రజల్ని కోరేందంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఓటు వేయకపోతే మనం మళ్ళీ వెనకబడిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నాకు మీ అమూల్యమైన ఓటు నాకు వేస్తూ ప్రతి ఒక్కరికి అందరితో వేయించి మీరు కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తే రానున్న లోకల్ బాడీస్లో కూడా మీ ఎలక్షన్స్లో కూడా నేను కూడా సహకరిస్తా. మీరు పిలవకున్నా కూడా నేను మిమ్మల్ని గెలిపించడానికి క్యాన్వేసింగ్కి నేను కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. మన మల్కాజ్గిరి పార్లమెంట్ 38 లక్షల ఓటర్ల యొక్క కుటుంబ సభ్యుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన అన్న, డైనమిక్ ముఖ్యమంత్రి, మన అన్న, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, మన అన్న ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పెడతాడు మన శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించి మన ముందుకు పంపిస్తే ఈరోజు ఈ నామినేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మీరందరూ దగ్గరుండి ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి మీరు కృషి చేస్తున్నందుకు మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. ఈ కార్యక్రమంలో పెద్దలు మధు యాస్కి గౌడ్ గారు, మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మన ఇండియా కూటమి, మన మిత్రపక్షము మొన్నటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు పలికి ఈనాడు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో సంపూర్ణంగా సహకరించిన సిపిఐ నాయకులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చాడా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, మీ రంగారెడ్డి జిల్లా చిరపరిచితులు, ప్రతి ఒక్కరికి పిలిస్తే పలికే నాయకుడిగా మీకు అందుబాటులో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు నా మిత్రుడు మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు సోదరుడు జంగయ్య యాదవ్ గారు, హరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కుక్కట్పల్లి నుంచి పోటీ చేసిన మిత్రుడు రమేష్ గారు, వివిధ నాయకులు, వేదిక మీద ఉన్న మిత్రులందరూ, జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ఈ వేదిక మీద ఉన్న చాలా మంది మిత్రులు, ఇక్కడ హాజరైన వేలాది మంది కార్యకర్తలు 2018లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు కుట్రలు చేసి పోలీసులను పెట్టి అరెస్టు చేసి అడ్డుకొని ఆనాడు అక్కడ ఓడిస్తే ప్రభుత్వ కుట్రాన్ని మీరు గుర్తించి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మల్కాజ్గిరి నుంచి ఎన్నికల బరిలో దిగితే మీరే కథన రంగంలో కార్యకర్తలై, నాయకులై, మీరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులై ప్రతి ఒక్కరిని
ఇంటింటికి పోయి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించిండ్రు మిత్రులారా. నేను ఎప్పటికీ మర్చిపోను మల్కాజ్గిరి పార్లమెంటును. ఆనాడు చాలా సమస్యల మీద కొట్లాడినాం. అది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కావచ్చు, కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేస్ కావచ్చు, మేడ్చల్కు ఎంఎంటీఎస్ రైలు కావచ్చు, మెట్రో రైలు కొనసాగింపు కావచ్చు, ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కావచ్చు, ఈ షామీర్పేట మేడ్చల్ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో చాలా విషయాల మీద మనం ఆనాడు కొట్లాడినాం. కొన్ని పనులు జరిగినాయి, కొన్ని పనులు జరగలేదు. జరగకపోవడానికి కారణం ఆనాడు మన ప్రభుత్వం లేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మన మీద కుట్ర చేసి మన ప్రాంతానికి అన్యాయం చేశారు. ఈరోజు మిత్రుడు శ్రీశైలం గౌడ్ గారు వేదిక మీద ఉన్నారు. ఆ రోజు చాలా విషయాలల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఈ మేడ్చల్ నియోజకవర్గం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినాం. కానీ ఆనాడు ప్రభుత్వం అడ్డుకొని ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడడానికి కారణమైంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆనాడు సహకరించలేదు. అందుకే ఈ ప్రాంతం ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరమైతే మన దగ్గర పెట్టుబడులు రాకపోవడం వల్ల, ఐటీ కంపెనీలు పెట్టకపోవడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి ఆగిపోయింది. మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అభిమానంతో మీరు ఆదరించి ప్రశ్నించే గొంతుగాని మీరు గుర్తించి ఈ ప్రశ్నించే గొంతుకను మీరు ఢిల్లీకి పంపిస్తే పిసిసి అధ్యక్షుడై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా పడిపోతున్న నన్ను నిలబెట్టి నిటారుగా కేసీఆర్తో కొట్లాడే ధైర్యం ఈ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ మిత్రులు ఇచ్చిందో, ఇక్కడున్న పార్టీ కార్యకర్తలు ఇచ్చారు. మీరిచ్చిన ధైర్యంతో వెనుదిరిగి చూడలేదు, వెనక్కి మళ్ళీ చూడకుండా 5 ఏళ్ళు రాత్రి మగళ్ళు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజా సమస్యల మీద కొట్లాడినాం, ఈ ప్రభుత్వంతో పోట్లాడినాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా మనకు అండగా నిలబడి మీ మల్కాజ్గిరి ఎంపీని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసే అవకాశం వచ్చింది. ఇవాళ మరి నేను మేడ్చల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల్ని నేను అడుగుతున్నా, ఈ ప్రాంతంలో నేను అనుకున్న మా జంగయ్య గెలుస్తాడు, మంత్రి అవుతాడేమో అని, కానీ అనుకోకుండా మా జంగన్న గెలవలే. 7 అసెంబ్లీలు ఇవాళ పరాయోళ్ళ చేతులు ఉన్నాయి. ఏమి చేయాలన్నా, ఏమి అడగాలన్నా, ఏమి ప్రతిపాదనలు తేవాలన్నా ఇవాళ మనోడు లేడు. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, మన ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? మన ప్రభుత్వం ఉన్నప్పుడు, మన వాళ్ళు ఎమ్మెల్యేలు లేకపోయినప్పుడు కనీసం మన వాళ్ళు ఎంపీగైనా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తే మీ సమస్యలు సరాసరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మీ పార్లమెంటు సభ్యురాలు సోదరిమణి సునీతమ్మ తీసుకుంటుంది. వాస్తవంగా పార్టీ సునీతమ్మను చేవెళ్ళ పార్లమెంటు నుంచి నిలబెట్టాలని అనుకున్నారు. కానీ నేను మల్లికార్జున్ ఖర్గే గారిని, సోనియా గాంధీ గారిని అడిగిన, ఇది నేను ప్రాతినిధ్యం వహించిన సీటు, ఈ ప్రాంతంలో ప్రజలకు పరిచయం ఉండాలి, ప్రజా సమస్యలు తెలిసి ఉండాలి, నిత్యం ప్రజలలో ఉండేటోళ్ళని ఇక్కడ పెడితే తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు ఆశీర్వదించి తప్పకుండా గెలిపిస్తారు. సునీతమ్మని ఇక్కడ ఎన్నికల బరిలో పెట్టండి. 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా మహేందర్ రెడ్డి 35 ఏళ్ల నుంచి రంగారెడ్డి జిల్లాలో తండాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణంలో ఉండే ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా ఉన్నాడు. ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది. సునీతమ్మను మీరు ఎంపీగా గెలిపిస్తే మీకు బోనస్గా మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వారు తోడుంటారు.
మీరు ఒక్క ఓటేసి గెలిపిస్తే మీకు ఇద్దరు సేవకులు ఈ మల్కాజ్గిరి పార్లమెంటుకు వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచు. అందుకే 24 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఈ మల్కాజ్గిరి మేడ్చల్ పార్లమెంటు నుంచి ఈ రోజు ఎన్నికల్లో పెట్టినాం. ఇవాళ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇళ్ల పట్టాలు ఇచ్చి మీ బస్తీలలో మీ మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్లేసి ప్రాంతాన్ని పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. ఆయనలో చేసిన అభివృద్ధి ఇవాళటి వరకు జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలలో ఇళ్ల పట్టాలు వచ్చినాయి. మరి ఈరోజు బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏంది, చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. అందుకే కేసీఆర్ ఇవాళ బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లలో బీజేపీలను గెలిపిస్తానని చీకటి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చచ్చువైన వాళ్ళను తాలువైన వాళ్ళను ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిలబెట్టినరు. ఇక్కడ ఎవరిని ఎంపీగా నిలబెట్టిరో నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ పనితనం ఏందో మీకు తెలుసు. ఇవాళ అభ్యర్థి కూడా తెలియదు. ఆ అభ్యర్థి తలకాయ బీజేపీకి మోడీకి తాకట్టు పెట్టిందన్న సంగతి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా తెలియదు. పాపం ఆయన గొర్రెలెక్క అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇంకా ఏదో జరుగుద్దని. అందుకే ఏ రోజు ఈ కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పు కొట్టాలి, ఈ కుమ్ముక్కు రాజకీయాలను పొందబెట్టాలి. బిడ్డ బెయిల్ కోసం సొంత పార్టీ నమ్ముకొని జెండా మోసిన వాళ్ళని కూడా మోడీకి తాకట్టు పెట్టిండు కేసీఆర్. ఇవాళ అందుకే కేసీఆర్ను మోడీని ఇద్దరిని ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీడియా మిత్రులారా, మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును బండకేసి కొట్టిండు. ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరు తోడు దొంగలు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక దొంగను పొందబెట్టిండ్రు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతురు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా హుజూరాబాద్ కు మోడీ నుంచి ఎన్ని నిధులు తెచ్చినావని నేను అడుగుతున్నా. ఒకవేళ నరేంద్ర మోడీ నుంచి వేలాది కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్ లో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నీ గంటగా నిలబడి నిన్ను గుండెల పెట్టి చూసుకొని నిన్ను భుజాల మీద మోచిన హుజూరాబాద్ లో నిన్ను ఎందుకు అక్కడి ప్రజలు ఓడించారని నేను ఈటెల రాజేందర్ను నేను అడగదలుచుకున్నా. ఆయల్ల సానుభూతితో కేసీఆర్ అక్రమ కేసులు పెడుతుండని ఆయల్ల మాట్లాడాను. మేము కూడా అయ్యో పాపం ఓ బలైన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు బాగుండాలి, అట్లెట్లా చేస్తావు కేసీఆర్ అని మేము అడిగినాం. మరి నువ్వు మోడీ ప్రభుత్వంలో నువ్వు నాయకత్వం వహించినావు. మోడీకి ముఖ్యంగా అమిత్ షా నా జేబుల్నే ఉన్నాడు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వలుపుతాడని అన్నాడు ఈటెల రాజేందర్. నిజమే, ఈటెల రాజేందర్కు అమిత్ షా దగ్గరోడే. మరి దగ్గరోడైతే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా తోటి ఎందుకు ఈటెల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, హైదరాబాద్ చుట్టూతా ఆక్రమించుకున్న భూముల మీద, ధరణి పోర్టల్ అడ్డం పెట్టి కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల మీద, కేసీఆర్ కుటుంబం మీద, కల్వకుంట్ల తారక రామారావు అవినీతి మీద ఈటెల రాజేందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలే అమిత్ షా నుంచి అని నేను అడుగుతున్నా. నేను సూటిగా అడుగుతున్నా, ఈటెల రాజేందర్ నీ భూములు ఆక్రమించుకున్నాడు, నీ మీద అక్రమ కేసులు పెట్టినా నువ్వు మాట్లాడినావు కదా. ఆనాడు నువ్వు ఎమ్మెల్యేగా దాదాపు 3 ఏళ్ళు బీజేపీ ఎమ్మెల్యేగా అమిత్ షా మనిషిగా ఉన్నావు కదా. ఏ ఒక్క రోజైనా ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతి మీద ఒక్క ఫిర్యాదు అయినా చేసినవా? చంద్రశేఖరరావు అవినీతి నిక్కుదేల్చి వేల కోట్ల రూపాయలు ఎందుకు ఆ కేసీఆర్ నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయలేదు? ఏమి మీ ఆలోచన నేను అడుగుతున్నా, ఏంది మీ అండర్స్టాండింగ్ అని నేను అడుగుతున్నా. ఏ ఒక్క రోజైనా ఈటెల రాజేందర్ మున్సిపల్ మంత్రిగా, ఐటీ మంత్రిగా కేటీఆర్ గురించి ఎప్పుడైనా మాట్లాడినా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యే చెడ్డోడంట, కొడుకు మంచోడంట, ఉంటాదే గట్లా.
బర్రె దున్నపోతు సేన్లో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? మీరు చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేయండి. దున్నపోతు సేన్లో మేస్తే దూడ ఏమైనా గట్టు మీద మేస్తుందా? ఆమ్దాలు పెడితే జొన్నలు మొలుస్తాయా? ఆమ్దాలు పెడితే ఆమ్దాలే మొలుస్తాయి కదా. అయ్య వంకరోడైతే కొడుకు టింకరోడే ఉంటాడు తప్ప అయ్యోటి కొడుకోటి ఉంటాడా? ఉంటారానే? ఎందుకు ఈటల రాజేందర్ ఏ రోజు కూడా కేటీఆర్ గురించి మాట్లాడాడు? కేటీఆర్ అవినీతి మీద మాట్లాడాడు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడాడు. టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు కేసీఆర్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడు? 10 ఏళ్ళు ఉన్న మోడీ 10 ఏళ్ళు గజ్వెల్ కేడి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా? 10 ఏళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళే మళ్ళీ ఎంపీలు కావాలి, మళ్ళీ కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటూ 10 ఏళ్ళు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసిండ్రా? నేను సూటిగా అడుగుతున్న ఈటల రాజేందర్ని, 2014 2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనపల్లి హనుమంతరావును చర్చలకు పంపిస్తా. మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా మీరు? ఆనాడు చెప్పిండు మోడీ, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షలు. ఎవరి ముక్కులో పెట్టాలి ఆ ఉద్యోగాలని నేను అడుగుతున్న ఈటల రాజేందర్. ఇదే కాదు, ఈ దేశంలో రైతుల ఆదాయం పెంచాలి, 2022 లోపల రైతుల ఆదాయాన్ని 2 చేస్తానని ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చిండు. నేను ఇవాళ అడుగుతున్నా, రైతుల ఆదాయం పెంచలేదు కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఈ దేశంలో బతుకుతున్న రైతులను అదాని అంబానీలకు అమెజాన్లకు తాకట్టు పెట్టి శాశ్వతంగా మన భూముల్లోనే మనం బానిసలుగా బతికే నల్ల చట్టాలు తీసుకొస్తే లక్షలాది మంది ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి సైనికుల్లాగా మోడీతోని కొట్లాడి మోడీని ఓడించి మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వాపసు తీసుకునేటట్టు చేసి మోడీ చేత రైతుల క్షమాపణ చెప్పించిండ్రు. మరి ఇంత జరిగినా రైతులకు ఆదాయం 2 అయ్యేటట్టు చేసిండా? అంతెందుకు, పార్లమెంటులోనే మాట ఇచ్చిండు, రైతు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇచ్చి కొంటామని. ఇవాళ రైతు సంఘాలన్నీ, రైతు కూలీల సంఘాలన్నీ నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి కనీసం మద్దతు ధర చట్టాన్ని చేయమని, రైతులు పండించిన పంటను కొనడానికి కూడా కనీసం మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లను అమలు చేయడానికి సిద్ధంగా లేరు. ఈ రైతులను దోకా చేసింది నరేంద్ర మోడీ కాదా? అలాంటి నరేంద్ర మోడీ తరఫున ఈటెల రాజేందర్ ఎట్లా ఎన్నికల్లో ఓట్లు అడుగుతాడని నేను రాజేందర్ గారిని నేను అడుగుతున్నా. ఇదే కాదు, రాజకీయ నాయకుల అవినీతితో స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయలు అక్కడ దాచిపెట్టుకున్నారు. ప్రధానమంత్రి అయిన ఎంబడే స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయలు తెచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పిండు. నేను అడుగుతున్న ఈడున్న మా అక్కళ్ళు, మా కళాకారులను, మా మిత్రుల్ని, మీ ఖాతాలో నరేంద్ర మోడీ 15 లక్షలు వేసిండా? పోని 15,000 వేసిండా? పోని 15 పైసలన్నీ వేసిండా? ఒక్క పైసా కూడా నరేంద్ర మోడీ మన ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నాడే? నిన్నమనైన మాటలు చూసిండ్రు కదా. నిన్న కూడా హిందువుల ఆస్తులన్నీ గుంజుకోనంట ముస్లింలకు వంచి పెడతారంట. ఈ దేశ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడడం ఈ దేశానికి గౌరవమా అని నేను అడుగుతున్నా. ఈడున్న మా మిత్రులందరూ, మీ నాయనలు, మీ చిన్నాయనలు, మీ తాతలు, చిన్న తాతలు, పెద్ద తాతలు, లేకపోతే మీ అన్నదమ్ములు తండ్రి కొడుకుకు ఆస్తి ఇవ్వాలన్నా చట్టం ఉంది, చట్ట ప్రకారం ఆస్తి బదిలీ చేయాలి. అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలన్నా చట్ట ప్రకారం పెద్ద మనుషులను కూర్చొని తెంచుకొని విరాసత్ తీసుకొని విరాసత్ ప్రకారం అన్నదమ్ముల ఆస్తులు తీసుకోవాలి. ఒకటి ఆస్తి ఇంకోటి ఆస్తికి మారాలంటే సబ్ రిజిస్ట్రార్లో పోయి రిజిస్ట్రేషన్ చేసి మొత్తం కనుక్కోవాలి. ఒకవేళ ఎవడన్నా దొంగ డాక్యుమెంట్లు వేసి కేటీఆర్ లాకటో చేసుకున్నా, మన మల్లన్న లాకటో లేవన్నా భూమి గుంజుకున్నా పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఈపులు వలగొట్టి మళ్ళీ ఏమైనా ఆస్తి వానికి ఇస్తారు. ఇంత చట్టబద్ధత ఈ దేశంలో ఉంది.
మరి ఎట్లా హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచిపెడతారని ఈ దేశ ప్రధానమంత్రి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రధానమంత్రి బాధ్యత తీసుకున్న నరేంద్ర మోడీ నీకు ఇది తగునా? ఎన్నికల్లో నెగ్గడం కోసం ఇంత నీచమైన రాజకీయాలు చేస్తావా? మతాల మధ్యలో చిచ్చుపెట్టి, ప్రాంతాల మధ్యలో చిచ్చుపెట్టి, భాషల మధ్యలో చిచ్చుపెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ గెలవాలంటుంటే కమ్యూనిస్టునని చెప్పుకునే ఈటెల రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటామని నేను అడుగుతున్నా. మీ నాయకుడు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓట్లేమని నువ్వు ఎట్లా అడుగుతావు ఈటెల రాజేందర్ అని నేను అడగదలుచుకున్నా. ఇవాళ మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ వేదిక మీద ఇక్కడ ఉన్న వేలాది మంది శివుడి భక్తులు ఉన్నారు. కీసర్లో మనం శివరాత్రికి పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు. గుట్టకు పోయి మనం మొక్కు తీర్చుకుంటాం, పిల్లలకు తల వెంట్రుకలు ఇచ్చొస్తాం. రాముడు భక్తులు ఉన్నారు. శ్రీరాముడి భక్తుడిగా మనం అందరం భద్రాచలంలో పోయి రావుణ్ణి గొలిచొచ్చినాం. అదే విధంగా జోగులాంబ అలంపూర్ పోయి జోగులాంబ శక్తి పీఠానికి ఇవాళ పూజలు చేసుకున్నాం. ఒకటే దయ్యం పట్టినటువంటి బీజేపీ వాళ్ళకు జై శ్రీరామ్ అనాలనంట, బూతులో ఓట్లు పడాలనంట. ఎత్తిన జెండా దించకు, ఇచ్చిన పైసలు వంచకున్నట్టు తయారైంది వీళ్ళు. ఏంది ఇది అని నేను అడుగుతున్నా. రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు? రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి ఇదేనా మీ నీచమైన రాజకీయం అని బీజేపీ నాయకులను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు. నా మనసులో నుంచి మాట్లాడుతున్నా. నేను హిందువును, నేను దేవుణ్ణి నమ్ముతా. దేవుడి నమ్మకం నా విశ్వాసం. ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముతారు, క్రిస్టియన్స్ యేసు ప్రభువు నమ్ముతారు, సిక్కులు వాళ్ళ దేవునికి మొక్కుతారు. ఎవడి ధర్మము ఎవడి జాతి వాడిదే. ఎవడి ధర్మాన్ని వాడి జాతిని గౌరవించుకోవడం వాళ్ళ హక్కు. రాజ్యాంగం మనకు ఇచ్చిన అధికారం. ఇదేం కర్మనో దేశంలో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కమ్యూనిస్టులను ముసుగు తోడుకున్న ఈటెల రాజేందర్ కూడా ఈ రోజు ఇట్లా తయారైండయా. అందుకే దేవుడి పేరు మీద, మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేటోళ్లను పొలిమేర్లు దాటే వరకు తరమాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతలను కాపాడి మత సామరస్యాన్ని నిలబెట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది, మనం తీసుకుంటాం. అందుకే మిత్రులారా, ఇవాళ వివేకంతోని మనం వ్యవహరించాలి. వివాదాలతోని సంక్షేమాన్ని దెబ్బతీయొద్దు. అందుకే ఈరోజు బీజేపీ వాళ్ళకు చెప్పుకోవడానికి ఏంది లేదు. పేదవాడికి ఇల్లు ఇచ్చింది లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, జన్ధన్ ఖాతాలో పైసలు వేసింది లేదు, రైతులను కాపాడింది లేదు. ఈ రోజు ప్రపంచంలో ఉండే 125 దేశాలలో ఆకలి మీద ఒక సర్వే చేశారు. ఏ దేశంలో ఆకలి ఎక్కువ ఉంది, పేదలు అన్నం దొరకక చస్తున్నారని సర్వే చేస్తే భారతదేశం 111వ స్థానంలో నిలబడ్డది. 125 దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా? ఇట్లాంటి నరేంద్ర మోడీతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడ అభ్యర్థిని ఎట్లాంటి వాళ్ళని పెట్టినరో చూడండి. టిఆర్ఎస్ కేసే ప్రతి ఓటు మూసి లేసినట్టే అది రాజేందర్కు పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది. అందుకే టిఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ నాయకుడు ఎప్పుడో మిమ్మల్ని తాకట్టు పెట్టిండు, నరేంద్ర మోడీకి తెగ నమ్మిండు. అందుకే మీరున్నది టిఆర్ఎస్ లో అయినా మీరు వెయ్యాల్సింది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఒక సెక్యులర్, ఒక అభివృద్ధిని కాంక్షించే అభ్యర్థి మీకు కావాలంటే సునీత మహేందర్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలవాలి. అక్కని గెలిపించండి. అక్కకేసే ప్రతి ఓటు నాకేసినట్టే. ఎట్లయితే ఆనాడు ప్రశ్నించే గొంతుగా పార్లమెంటులో మీ బిడ్డగా ఈ దేశంలో రాణించిందో
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాల అభివృద్ధి చేసే బాధ్యత నాది. మా జంగయ్య చాలా విషయాలు చెప్పిండు. 58 జీవో చెప్పిండు, 59 జీవో చెప్పిండు, జవహర్ నగర్ గురించి చెప్పిండు, మేడ్చల్ గురించి చెప్పిండు. మా శ్రీశైలం గౌడ్, మా హనుమంత్ రెడ్డి కుత్బుల్లాపూర్ గురించి చెప్పిండ్రు. మా శ్రీ గణేష్ కంటోన్మెంట్ గురించి చెప్పిండు. మా హనుమంత్ అన్న కంటోన్మెంట్ మల్కాజ్ గురించి చెప్పిండ్రు. మా మల్రెడ్డి రామరెడ్డి, జక్కడి ప్రభాకర్ రెడ్డి, మా మధు యాస్కి అన్న ఎల్బీ నగర్ గురించి చెప్పారు. మా బండి రమేష్ కుక్కట్పల్లి సమస్యల మీద చెప్పిండు. ప్రతి ప్రాంతంలో నేను 5 ఏళ్ళు ఎంపికన్నా. సందు సందు నాకు తెలుసు, గల్లీ గల్లీలో మీరందరూ నేను గుర్తుపడతా. ఇవాళ నాకు అవకాశం వచ్చింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం నా చేతికి ఇచ్చిండు దేవుడు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. మీ అన్న, మీ తమ్ముడుగా ఈ ప్రాంతంలో నేను కష్టాలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత, అధికారం ఈ రోజు నా చేతుల్లో ఉంది. నాకు అండగా నిలబడండి. సునీతమ్మను పార్లమెంటు గెలిపించండి. ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది కుక్కట్పల్లి, నార్సింగి, మంచిరేవుల ప్రాంతంలో 100 కోట్లకి ఎకరం ఎట్లా పోద్ది, మేడ్చల్ శామీర్పేటలో ఎట్లా పోదో నేను చూస్తా. ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తా, ఫార్మా కంపెనీలు తెస్తా. మా వేణు ఉన్నాడు సర్పంచ్, ఇన్నే జీనోమ్ వ్యాలీ ఉంది. ఆనాడు మనం చేసిన అభివృద్ధి ఈరోజు ఇక్కడ ఉన్నది. ఐటీ కంపెనీలతో పాటు ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు మీకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తే ప్రతి పేద బస్తీలో ఆడబిడ్డలకు మేలు జరిగింది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి పేదవాడికి సహాయం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తే 10 లక్షల రూపాయలు పేదోళ్లకు ప్రయోజనం కలిగింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే ఆడబిడ్డలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పని చేసుకోవడానికైనా, ఉద్యోగానికి పోవడానికైనా, గుడికి పోవాలన్నా, పిల్లల్ని బడిలో ఇడవాలన్నా, అప్పుడప్పుడు ఇంటి ఆయన మీద కోపం వస్తే అమ్మగారి ఇంటికి పోవాలన్నా ఈరోజు ఆర్టీసీ బస్సు ఎవరిని అడిగే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నిటినీ మీకు రద్దు చేయించాలని కుట్ర జరుగుతుంది బీజేపీ, బీఆర్ఎస్. ఎవడు అడ్డం పడ్డా తొక్కుకుంటూ పోయి మీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎవరు కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా, చంద్రశేఖరరావు మీకు అన్యాయం చేయాలని చూసినా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు అండగా నిలబడతాం. మళ్ళొక్కసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మళ్ళీ తొందరలోనే వస్తా. అక్కను, సునీతమ్మను పార్లమెంట్ సభ్యురాలుగా అత్యధిక మెజార్టీతో గెలిపించండి. అక్కకు అండగా నిలబడండి. ఈ సునీతమ్మ కేసే ఓటు మీ సోదరుడు రేవంత్ రెడ్డికి వేసినట్టే మీరందరు గెలిపిస్తారు కదా, మీరందరు గెలిపిస్తారు కదా. గెలిపిస్తామన్న వాళ్ళందరూ లేచి నిలబడి చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. చేతులు కనిపిస్తలేవురా నాయన, అన్ని చేతులే కనిపించాలి నాకు. ఇక్కడ కూడా ఆడ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎత్తాల్సిందే. మీరు కళాకారులు, మీరు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.